హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఈవినింగ్ మేడారం వచ్చినప్పుడు ఈ లైటింగ్ ఇదంతా చూద్దామని వచ్చిన. మళ్ళీ నాకు ఇంత పర్ఫెక్ట్ వీడియో రాదు. అందుకే ఇంకా 2 days అయితే జాతర స్టార్ట్ అవుతుంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి జాతర చూస్తున్నా కానీ ఫస్ట్ టైం ఇంత డెవలప్మెంట్, మళ్ళీ ఇంత వైరల్ కావడం ఏ సోషల్ మీడియాలోనైనా ఎక్కడైనా మేడారం అంటే అది అవుతుంది. అట్లనే వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లనే ఉన్నది లైటింగ్. ఇదంతా మార్నింగ్ వద్దాం అనుకున్నా కానీ ఈవినింగ్ టైంలో మంచిగా లైటింగ్ స్టాచ్యూస్ కాడ అంత బాగుంటుందని నేను వచ్చిన. ఇప్పుడు జంపన్నవా కాదు, స్తూపం నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడి వరకు లైటింగ్ అయితే బాగుంది. ఇప్పుడిప్పుడే కొంచెం నైట్ అవుతుంది. మేము అక్కడ టెంపుల్కి వెళ్ళే వరకు ఇంకా నైట్ అయింది. మేమైతే జంపన్నవా నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి తొందరగా వెళ్తున్నాం. అంతేం ట్రాఫిక్ లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే ఉంటుందని ఇప్పుడు పోతున్నా వీడియో తీయడానికి. ఇంకా అక్కడికి వస్తుంటే కొత్తూరులో ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందుకే వచ్చిన. మా చింతల్లో కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా మేడారం జాతర వస్తే చింతల్లో ఉండండి, బాగుంటుంది. మా షాప్ ముందు లైట్స్ కూడా పడ్డాయి, కొత్త డెవలప్మెంట్. అందుకే తొందర మేము షాప్ బిజీలో ఉన్నాము. ఇన్ని రోజులకు మాకు తీరింది, అందుకే పోయి వద్దామని చూస్తున్నా. ఇంకా 2 days అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది జాతర. మేమైతే ఇంకో స్టాచ్యూస్ కాడికి వచ్చినాం. వచ్చేటప్పుడు మొత్తం కవర్ చేసుకుంటూ పోతాం. అప్పుడు లైటింగ్ ఇంకా పెట్టలేదు. మేము పోయే ముందు మేము రిటర్న్ అవుతుంటే లైటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అందుకే చూడండి, ఇప్పటికి నైట్ అయింది. ఈ ఇయర్ అయితే జాతర బాగా ట్రెండ్ అయింది. ఆ ట్రెండ్ ఎట్లయిందో మేడారం జాతర చరిత్ర కూడా అందరికీ తెలియాలి. అందుకే మేడారం జాతరను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ కుంభమేళ ఎట్లా జరుగుతుందో దీన్ని కూడా జాయిన్ చేసుకోమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు. అందుకే ఈ సోషల్ మీడియా ద్వారా అయినా అందరికీ తెలియాలి మేడారం జాతర అనేది, ఈ తెగ గురించి వెళ్ళి. అందుకే ఈ ఇయర్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ నేను చూస్తూనే ఉన్నా, స్క్రోల్ చేస్తుంటే మొత్తం జాతర గురించి ఇలా వస్తుంది. మనకు గుడి ఎంట్రన్స్ ఇలా స్టార్ట్ అవుతుంది. గుడి ముందు మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇగో ఇక్కడ ఈ స్టాచ్యూస్ ఉంటాయి. తప్పిపోయిన వాళ్ళకి చెప్తున్నా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళకు. మేమైతే ముందుకు వచ్చిన తర్వాతకి మనకు ఫస్ట్ స్టార్టింగ్ మనకు కమాండ్ కంట్రోల్ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ ఇంతకుముందు ఇక్కడ ద్వారం ఉండి ఇట్లా ఎల్లో కలర్ అవి ఉండే కదా, పోలీస్ వాళ్ళది ఇక్కడ నుంచి ఉంటుంది. ఇది మనకి ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ కూడా ఏదన్నా పెడితే బాగుండు కానీ ఖాళీగా ఉన్నది. అది కమాండ్ కంట్రోల్ పోలీస్ వాళ్ళది. అది ఇట్లా మనం నడుస్తూనే ఉన్నాను. ఇక్కడ చెట్లకు అన్నిటికీ లైటింగ్స్ బాగున్నాయి. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళన్నీ సీసీ కెమెరాలు అవన్నీ అలా అక్కడ నుంచి చూస్తారు. నేను కూడా లోపల వేయి చూసిన, ఎంత క్లారిటీ ఉన్నాయంటే సీసీ కెమెరాలు జూమ్ చేసిన ఇంత పిక్చర్ పగలకుంటున్నది. అంత బాగున్నాయి అరేంజ్మెంట్స్ అయినా ఏవైనా మా పాయింటింగ్ అయినా. నేనైతే సమ్మక్క గద్ద మీదకి పోయినా. సమ్మక్క గద్ద మీద ఎంతమంది ఉన్నారంటే జనాలు మీది పడతారు, తొక్కిసలాట జరుగుతుంది. అట్లున్నది. అక్కడ కానిస్టేబుల్ కంట్రోల్ చేస్తున్నారు, పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ముందు పోతున్నా చూడండి. అది జస్ట్ అదే రోజు ఫ్రైడే రోజే ఇంతమంది జనాలు ఉన్నారు. మిగతా రోజులు ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ జనాలు ఉన్నారని మళ్ళీ నేను సార్లమ్మ గద్దెకి వెళ్ళొస్తే ఇంతకుముందు మనకి ఇట్లా ఓపెన్ టాప్ ఉండేది. ఇప్పుడు పోవాలంటే మొత్తం తిరిగి పోవాలి. అందుకే నేను ఇట్లా తిరిగి వస్తున్నా. ఏదేమైనా ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నది ఆగకుండా. నేను కాంపౌండ్ వాళ్ళకున్న శిలాఫలకాలను పెట్టడానికి పోతున్నా. నేను అటుకెళ్ళి పోవాలని అట్లా పోవడానికి లేదు, మళ్ళీ ఇట్లా తిరిగిపోతున్నా.
ఎగ్జిట్ నుంచి వెళ్ళి తిరిగిపోతున్నా. ఇవన్నీ ఇది ఒక్కొక్క మీనింగ్ మా అక్క చెప్తుంటే ఇది స్వస్తిక్ గుర్తు. ఇది వచ్చేసి మెయిన్ ద్వారం. ఇది చూడండి చంద్రుడు ఎట్లా పడుతున్నాడు. మెయిన్ గుర్తులు అవి. ఇక్కడ నుంచి ముందుకు పోయినా అన్ని తక్కువ అవుతున్నాయి మీనంలో. వాళ్ళ పాయింట్ ఏం చేసి నేను పోలీస్ ఏదో డిపార్ట్మెంట్ అని చూస్తున్నారు అందరూ. అందుకే ఆ పాయింట్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్కి పోతున్నా. ఎగ్జిట్ నుంచి స్టార్ట్ అయ్యేస్తా. ఎగ్జిట్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిన లాభం ఏమున్నట్టు లేదు. ముడుపులన్నా చూద్దాం లేదా అని పోతున్నా. ఎందుకంటే నేను రావాలంటే మళ్ళీ సమ్మక్క గద్దె నుంచి సారక్క గద్దె నుంచి ఇట్లా రావాలి. ఇగో ఈ శిలా పలకాలు మనకి ఏం చెప్తున్నాయంటే వ్యవసాయ పద్ధతులు చెప్తున్నాయి. నాగరికత మన కోడింగ్ భాషలో ఏమేమి ఉన్నదో అదంతా చెప్తుంది. మొదట అప్పుడు పనిముట్లు లేకుండా వ్యవసాయం ఎలా చేశారో అవన్నీ మనకు ఈ చిత్రం ద్వారా తెలియజేస్తుంది. పక్కన ఇవి వచ్చేసి వెదురు మనకు కొయ్యకుచ్చ ఇవన్నీ మనం చూస్తే వెదురు బొంగ అన్నట్టు అందరూ. ఇది వచ్చేసి జంతువులు, పక్షులు చెట్ల మీద ఎట్లా ఆలుతారో ఆ బొమ్మలు. మళ్ళీ ఇంత గ్యాబ్, ఈ గ్యాబులనైనా అటుకెళ్ళి చూద్దామన్నా కుదురుతలేదు నాకు. ఇది కొయ్య సంస్కృతి వాళ్ళది. ఇవన్నీ వాళ్ళయే. ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నది. మళ్ళీ ముందుకొచ్చి ఇక్కడ ఏదో ఉన్నది. సమ్మక్కకు ఎట్లా పెళ్ళి అయింది, ఏమైంది, ఆమె బాల్యము అవన్నీ ఇందులో ఉంటాయి. ఇక నేనైతే ఇది ఎగ్జిట్ అన్నారు. మరి ఒక్కొక్క ద్వారం అన్నట్టు. ఆ ద్వారాల నుంచి మనం బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకే నేను షార్ట్ కట్లో వచ్చిన. మళ్ళీ అట్లా నేను దర్శనం చేసుకొని పోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను ఇటు వైద్యరాజు గోవిందరాజు దగ్గరికి, ఈ సార్లమ్మ గద్దె పక్కకు, కానీ మనం లోపలికి పోలేదు అన్నట్టు, బయట ఉండొచ్చు. అందుకే వీటికెళ్ళి నేను ముడుపులకు వెళ్ళొచ్చిన. ముడుపులు నేను ఎప్పుడు పెడతారు అని చూసిన. మనకు ఆన్లైన్ పేమెంట్ ముడుపు ఉన్నది, ఈ ముడుపులు ఉన్నాయి. ఒక్కొక్క కానుకలు అన్నట్టు. ఎంత కౌంట్ చేసి ఎవరో అంకుల్ వాళ్ళు నన్ను ఫోటో తీయమంటే నేను తీసి నేను కూడా ఫోటో దిగిన. చూడండి మేడారం వెలిగిపోతుంది జనాలతోని. అది ఇంకా అప్పటికి ఫ్రైడేనే, ఇంకా సాటర్డే, ఇంకా సండే చాలా మంది జనాలు. అంటే ఇంతమంది వెళ్ళిందంటే నేను ఈ వీడియో తెల్లారి చూస్తున్నాను. నేనైతే ఫోటో దిగిన. మళ్ళీ ఒక్కొక్క ముడుపుని కౌంట్ చేసుకొని పోయినా. కొబ్బరికాయలు అయితే మనం ఇక్కడనే కొట్టాలి. ఎక్కడ కొట్టినా గలీజ్ అయిపోతుంది. ఆల్రెడీ బెల్లంతోనే మనుషులు ఇట్లా అవుతారు, కానీ అది ప్రసాదం. బెల్లం పక్కకు పెట్టండి. కొబ్బరికాయలు ఎక్కడ పెట్టినా జారుతుంది. అవి కొత్త బండలు. ఇవన్నీ మనం కొత్తగా గద్దెలు ప్రతిష్ఠించారు కదా, అది ఇప్పుడు మనం ఎగ్జిట్ నుంచి వెళ్ళాలి. ఎగ్జిట్ నుంచి వెళ్తే అక్కడ మనం ఎవరో ఇప్పుడు గాంధీ తాత వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అటు నుంచి వెళ్ళితే ఎంత క్రౌడ్ అంటే క్రౌడ్ ఇంకా తగ్గదు కూడా. ఇంకా ఎంట్రన్స్లో ఏమో అమ్మారు, తినేటి అమ్ముతారులే. కానీ ఎగ్జిట్లో మనకి ఇట్లా దాటాలి. వచ్చిన తర్వాత ఆడ చిలుకలు అవి, మళ్ళీ కోళ్ళు ఎగరేసుడు, కుంకుమలు, పసుపులు, బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకు కొత్తగా బెల్లంతో మనం బెల్లం బంగారంగా కొలుస్తాం కదా. ఇప్పుడు ఇప్పపు లడ్డు కూడా ప్రసాదంగా ఉపాధి హామీలు కల్పించిళ్ళు ఆ అమ్మాయిలకు. ఇక్కడ మూలికలు అవి ఇవన్నీ అమ్ముతుళ్ళు. స్వీట్ కార్న్ ముందుకు పోతుంటే అమ్ముతూనే ఉన్నారు అన్ని. జ్యువెలరీస్, దండలు,
ఇక్కడ ఒక ముసలమ్మ ఉన్నదని చూస్తున్నా. ఒక మూలికలు అమ్మే ముసలమ్మ చాలా వైరల్ అవుతుంది. ఇగో మొన్న రేవంత్ రెడ్డి ఓపెన్ చేసి ఇందులోనే మీటింగ్ పెట్టిళ్ళు. దీంట్లోనే మీటింగ్ జరిగింది. ఇక ఆ మూలికలమ్మ దొరుకుతలేదులే కానీ నేను పోతూనే ఉన్నా. ఆ మూలికలు సార్ ఆయన అంకుల్ ఉన్నాడు. ఇది ఏంటంటే ఆడిటోరియం లాగా హాల్ అన్నట్టు. ఎవరు వచ్చినా ఇందులో మీటింగ్ జరుగుతుంది, సమావేశాలు జరుగుతాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నది అనుకున్నా, లోపలికి పోదాం అనుకున్నా కానీ నాకు కొంచెం టైం లేక మళ్ళీ షాప్ కాడ అందరు వస్తారు, కొంచెం ఏదో హెల్ప్ చేయాలని పోయినాం. నెక్స్ట్ టైంలో మీకు ఇప్పుడు మేడారం ఇప్పుడు ఇట్లున్నది కానీ నెక్స్ట్ ఎంటీగా మేడారం కూడా చూపెడతాను మీకు. ఎవ్వరు ఖాళీ మేడారాన్ని. అందుకే చూడండి ఎగ్జిట్ అదే ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి ఈ గాంధీ తాత కూడా వైరల్ అవుతున్నాడు. గాంధీ తాతకు చేతిలో కర్ర ఉండాలి కానీ నెమిలికి ఉన్నది. అందుకే నేను కొత్తగా చూస్తున్నా ఆయన ముందుకు పోయాను. ఇది ఆడిటోరియం. ఇక్కడనే ఇప్పుడే క్యాబినెట్ మీటింగ్ అయినా ఇన్నే జరుగుతుంది. ఇక ఇప్పపు లడ్డు అమ్మే అక్కలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే పోతున్నా నేను. వాళ్ళు ఏం చెప్తారో. ఈసారి ఎందుకు మరి కొత్తగా లడ్డు అమ్మవారికి పెట్టాలనుకుంటున్నాం. నేను అక్కడి నుంచి అలా ముందుకు వచ్చిన తర్వాతకి ఈ గుడి ముందు మనకి ఇది ఉంటుంది కదా, ఇక్కడ కోయ సంస్కృతిలో వాళ్ళు డ్యాన్స్ చేయరా, ఆ బొమ్మలు ఉంటాయి. సింహము మరియు వాళ్ళు డోలీలు కొడతారు చూడు, ఆ డోలీల బొమ్మ. తర్వాతకు ఒక అమ్మ బిడ్డలాగా ఒకటి ఉంటుంది, సమ్మక్క సారక్కని కావచ్చు. తర్వాతకు ఒక కుండుండి మరియు జెండా ఉంటుంది. ఆ జెండా మన ఈ కోయ కోడింగ్ అన్నట్టు, సమ్మక్క సారక్క కోడింగ్ భాషలో మన జాతర గురించి వెళ్ళి అన్ని వాళ్ళ సాంప్రదాయాలు గురించి వెళ్ళి అందులో రాసి ఉంటుంది. ఒక పోల్కి ఆ పోల్ మొత్తం ఒక బొంగు అయితే బాగుండు. కొయ్యవనమే కావచ్చు. ఇది మనకు జాతరలు ఎట్లుంటుందో అక్కడ ఎట్లుంటుందో అట్లనే ఉన్నది వచ్చం. పక్కనైతే మనకు ఈ చిలకల గట్టు నుంచి వెళ్ళి అది తెస్తారు ఆ పండగ. ఇది సింధూరం మరియు కుండ. మేమైతే ఈరోజు నైట్ మేడారం పోయినప్పుడు మాంగళ్య షాపింగ్ మాల్ వాళ్ళు మాకు ఈ ప్యాక్ ఇచ్చిండ్రు. ఇందులో బెల్లం బైట్స్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండ్రు, కుంకుమ పసుపు ఇచ్చిండ్రు. ఇక్కడ అన్ని స్పాన్సర్ చేస్తారు జాతరకు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. ఇలాంటి మేడారం వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 3 రోజుల జాతర కూడా ఉన్నది. ఇంకా మా షాపు ఇంకో వేరే కట్ట పెడుతున్నాం, అది కూడా మీకు చూపెడతాను. థ్యాంక్ యూ.